క్వాంటంతో కొత్త కళ ఎప్పటి నుంచో రాజధాని అమరావతిగా మారితే క్వాంటం కంప్యూటర్స్తో అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, అలాగే యువత భవిష్యత్తు మారుతుంది అన్న మాట మనకి వినిపిస్తుందే ఉంది. అదే అసలు ఈ క్వాంటంతో కొత్త కళ అనేది వింటూ వస్తున్నాం. కానీ ఆ కొత్త కళ అనేది మన రాజధానిలో యువతకి ఏ విధంగా ఉపయోగపడుతుందో లుక్కేద్దాం. మనం చూసినట్లయితే డిసెంబర్ నాటికి అత్యాధునిక కంప్యూటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అమరావతిలో క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక పరిశ్రమల అవసరాల కోసం యూస్ కేసులు, అలాగే 3 ఏళ్లలో 100 క్వాంటమ్ ఆల్గారిథమ్స్, 5,000 మంది నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యం. ఇక 100 స్టార్టప్ కంపెనీలు కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రాజధాని అమరావతిలో వచ్చే నవంబర్, డిసెంబర్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయడంతో పాటు క్వాంటమ్ ఏఐ టెక్నాలజీల పరిశోధనలు, ఆల్గోరిథం యూస్ కేసులు, అలాగే రూపకల్పనలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆధ్వర్యంలో క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్గా మనం చూడొచ్చు. అంటే ఇన్నోవేషన్కి హబ్గా, కేర్ ఆఫ్ అడ్రస్గా అమరావతి నిలుస్తుందని అనేక సార్లు ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ అది నిజంగా నిలుస్తుందా? యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా? ఇక నుంచి అయినా ఎక్కడో పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం లేకుండా ఏపీనే ఒక సరికొత్త టెక్నాలజీ రంగంగా మారుస్తారా అనేది మనం చూడాలి. మరి ఇక చెప్పినట్లయితే క్వాంటమ్ ఏఐ ఆల్గారిథమ్స్ యూస్ కేసులు అభివృద్ధి చేయడంతో పాటు 5,000 మంది విద్యార్థుల్ని క్వాంటమ్ ఆల్గారిథమ్స్ రాయడంలో నిపుణులుగా తీర్చిదిద్ది వాళ్ళకి సరికొత్త భవిష్యత్తు ఏర్పాటు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం అనేక సార్లు చెప్పడం మనం చూసాం. అలాగే 600కి పైగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వటం, ఇక 100 స్టార్టప్లు ప్రారంభమయ్యేలా చూడటం. ఇప్పట్లో అయితే స్టార్టప్ కంపెనీకి, స్టార్టప్ బిజినెస్కి మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి. యూత్ కానీ మనం చూసినట్లయితే ప్రత్యేకంగా వాళ్ళు స్టార్టప్ కంపెనీస్ని ప్రమోట్ చేయడానికి ఎక్కువగా స్కోప్ చూపిస్తున్నారు. అంటే లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది సక్సెస్ అవుతుందా లేదా కాకుండా సింపుల్గా స్టార్ట్ చేసి వాళ్ళ స్ట్రాటజీని దానితో బిల్డ్ చేసుకొని బిజినెస్లో సరికొత్త మార్పులతోటి తీసుకురావాలని అనేక మంది యువత ట్రై చేస్తున్నారు. దానికి తోడుగా కూడా ఈసారి క్వాంటమ్ కంప్యూటర్తో ఉపయోగం ఉంటుందని కూడా తెలుస్తుంది. అలాగే దీనికి 4 నుంచి 6 సభ్యులతో సలహా కమిటీ కూడా ఉంటుంది. అందులో పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యా సంస్థల నిపుణుల్ని సభ్యులుగా నియమిస్తారు. ఇక అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ అధ్యక్షతన గవర్నింగ్ కౌన్సిల్స్ ఏర్పాటు అవుతుంది. అలాగే దానిలో ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు మరియు కళాశాలలు, ప్రొఫెసర్స్, రాష్ట్రంలో 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్కి 4 ప్రతినిధులుగా సభ్యులు వ్యవహరిస్తారంట. అలాగే ప్రస్తుతం గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణం పూర్తయ్యాక అక్కడి నుంచి ఇన్నోవేషన్ సెంటర్ పనిచేస్తుంది అని చెప్తున్నారు. అయితే అసలు ముఖ్యంగా ఈ ఏఐ అనేది చాలా వాటికి ఉపయోగిస్తున్నారు. అయితే ప్రాణాలు కాపాడడానికి ఉపయోగిస్తే ఆ టెక్నాలజీ మరింత బాగుంటుంది కదా అని చెప్పేసి చాలామంది మన యూత్ ఎక్కువగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏఐ టెక్నాలజీ అనేది అనేక వాటికి ఉపయోగిస్తున్నారు. కానీ ప్రాణాలు కాపాడటంలో ఉపయోగించినట్లయితే ఎన్నో ప్రాణాలు సేఫ్గా ఉంటాయి కదా అన్నట్లు అన్నారు. ఇక ప్రభుత్వం కూడా దానికి అడుగులేస్తుంది. అయితే ముఖ్యంగా 108 అంబులెన్స్ వాహనాలు ఏ ప్రాంతంలో మోహరిస్తే ప్రజలకు మరింత వేగంగా, మెరుగ్గా సేవలు అందించవచ్చు ఒక యూస్ కేస్ తయారు చేయాలని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కోరింది. అంటే రీసెంట్గా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు 108 అంటే 108 వాహనాలు అసలు ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి ఆ ఏఐ ద్వారా అక్కడ జరిగిన ప్రమాదం ఏంటో తెలుసుకొని ఎంత దూరం ప్రయాణిస్తే వాళ్ళని సేఫ్గా హాస్పిటల్కి రీచ్ అవుతామా అనేది కూడా క్లియర్ ఇండికేషన్ లాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని ప్రాణాలను సురక్షితంగా కాపాడవచ్చు కదా అన్నట్లుగా ఈ కొత్త అంశం అయితే వచ్చింది. ఐడియా అయితే బాగానే ఉంది, మరి దాన్ని వర్కౌట్ చేయాలంటే మాత్రం చాలా కష్టపడాలి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ప్రాణాలు కాపాడొచ్చా అన్నట్లుగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక మనం చూసినట్లయితే గడిచిన 3 ఏళ్లలో ఎన్ని కాల్స్ వచ్చాయి, ఫోన్ వచ్చిన ఎంతసేపట్లో సగటున అంబులెన్స్ ఆ ప్రాంతానికి చేరుతుంది. అంటే ఒక ప్రమాదం జరిగితే అంబులెన్స్ అక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపల ఆ ప్రాణం కోల్పోవచ్చు కూడా. కాకపోతే ప్రమాదం జరిగిన వెంటనే వచ్చి ఆ అంబులెన్స్ సకాలంలో గనుక హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే ఆ గాయపడిన మనిషికి మరో పునర్జన్మ లభించినట్లే.
కానీ ఎంతకాలం అంటే జరిగిన ప్రమాదాన్ని వెంటనే పసిగట్టేలా ఉంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకెంత బాగుంటుంది అన్నట్లుగా ఇప్పుడు మనం చూస్తున్నాం. దాని తరహాలో ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సరికొత్తగా డెవలప్ చేసి ఇలా ప్రాణాలను కాపాడే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇక అంబులెన్స్ ఆసుపత్రికి చేరేసరికి బెడ్లు సిద్ధంగా ఉంటున్నాయా, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా వంటి వివరాలను తీసుకొని ఇన్నోవేషన్ సెంటర్ యూజ్ కేస్ తయారు చేస్తుంది. ఇదైతే కొత్త మార్పు అనే చెప్పొచ్చు. ఇలాంటి మార్పులు గనక ఎక్కువగా జరిగితే ప్రతి ఒక్కరూ లాభం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు ట్రావెల్ చేసేటప్పుడు మనం కావచ్చు, మన వాళ్ళకు కావచ్చు, ఎవరైనా ప్రమాదంలో పడవచ్చు. అలాంటి సమయంలో ముఖ్యంగా వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి రిస్క్ లేకుండా జాగ్రత్త తీసుకునేలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడితే చాలానే బాగుంటుంది. ఇక ఈ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ప్రభుత్వం ఇలాంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే అభివృద్ధితో పాటు ప్రజల యొక్క ఆరోగ్యం కూడా సేఫ్గా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ క్వాంటమ్ వ్యాలీతో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చూద్దాం మరి ఇక త్వరలో. అమరావతికి రక్షణ కవచంగా న్యాయస్థానాలు. మనం చూసినట్లయితే అమరావతి రైతులు ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క గోడు వెలబుచ్చుకుంటున్నారు. అంటే ఎకరాలు ఇచ్చాము, రాజధాని వస్తుందని ఆశపడ్డాము, కానీ రాజధాని మాత్రం చిరకాల కలగా మిగిలిపోయిందని చెప్పి మొన్నటి వరకు వాళ్ళ యొక్క నిరాహార దీక్ష మనం చూడొచ్చు. ఆ సమయంలో కూడా రైతులకు భరోసా ఇస్తూ హైకోర్టు అనేక సార్లు స్టే ఆర్డర్స్ ఇచ్చి చాలాసార్లు ప్రజలు ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే అమరావతికి రక్షా కవచంగా న్యాయస్థానాలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కవాతు చేయిస్తారా, కర్ఫ్యూ ఏమైనా పెట్టారా అని ప్రశ్నల వర్షం కురిపించింది. 144 సెక్షన్ విధించడం పైన మండిపడిన కోర్టు వ్యక్తిగత పనులపై వెళ్తున్న తమతోను ఎలా ప్రవర్తించారో స్వీయ అనుభవాన్ని ఊటెక్కించింది. శ్రీలక్ష్మి అనే మహిళపై దాడి ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఎస్సీలపైన, ఎస్సీల నమోదైన పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంటే ఇక్కడ న్యాయస్థానం తన న్యాయాన్ని ఇవ్వడంలో ఎప్పుడు వెనుతిరగట్లేదు. ఇక్కడ ప్రజలకు అందేలా న్యాయం చేస్తున్నాము అన్నట్లుగా మనం చూడొచ్చు. ఇక కోర్టు ఉత్తర్వులతోనే పాదయాత్రలు. అమరావతి రైతుల పాదయాత్రలకు అప్పటి వైకాపా ప్రభుత్వం అనుమతులు నిరాకరించగా హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది. అమరావతి నుంచి తిరుమలకు న్యాయస్థానం నుంచే దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర కూడా మనం చూడొచ్చు. ఇక పాదయాత్ర జరిగే 4 జిల్లాల్లో రక్షణ కల్పించడం కష్టమని పోలీసులు చెప్పడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. తగిన భద్రత కల్పించాల్సిందిగా అప్పుడు కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అలాగే అమరావతి నుంచి అరసవల్లి వరకు మనం చూసినట్లయితే మహాపాదయాత్రలకు అనుమతి నిరాకరిస్తూ 2022లో సెప్టెంబర్ 8న డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులు మన చట్ట విరుద్ధమైనవంటూ కొన్నిసార్లు హైకోర్టు తేల్చి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే చట్ట విరుద్ధమైన పనులు చేసినప్పుడు కూడా హైకోర్టు చివాట్లు పెట్టి అమరావతి రైతులకు అండగా నిలిచిన సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే పార్టీల పాదయాత్రలకు అనుమతిస్తూ రైతులపై ఆంక్షలేంటని ప్రశ్నించింది. అంటే అనేక పార్టీలు పాదయాత్ర చేస్తామంటే వెంటనే పర్మిషన్లు వస్తాయి, కానీ రైతులు వాళ్ళ గోడుని వెల్లవిచ్చుకోవడానికి పాదయాత్ర చేస్తారంటే దానికి పర్మిషన్లు ఏంటి అంటూ చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. అలాగే భూములు ఇచ్చిన రైతులు 30,000 మంది ఉంటే కేవలం 600 మంది మాత్రమే యాత్రలో పాల్గొంటామంటే అభ్యంతరం ఏంటని నిలదీసిన సందర్భం కూడా ఉంది. అలాగే సహేతుక షరతులతో రైతుల పాదయాత్రలకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అంటే రైతులు చేసే ప్రతి పనిని సమర్థిస్తూ రైతుల యొక్క బాధని అర్థం చేసుకొని నిన్నైతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది, కానీ కూటమి ప్రభుత్వం అంతకుముందు రైతులకు అండగా నిలిచింది ఎవరు? ఈ న్యాయస్థానం కాదా? ఈ న్యాయస్థానం ప్రశ్నిస్తే కాదా ఇలాంటివి మళ్ళీ జరగకుండా రైతుల మీద ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రొటెక్ట్ చేసింది న్యాయస్థానమే కదా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే
సహేతుక షరతులతో రైతులకు పాదయాత్ర అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. అలాగే మాస్టర్ ప్లాన్ను దెబ్బతీసే కుట్రకు అడ్డుకట్టగా కూడా మనం చూడొచ్చు. అమరావతి మాస్టర్ ప్లాన్ నిర్వీర్యానికి అప్పటి వైకాపా ప్రభుత్వం పన్నిన కుట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఆగిపోయింది. 900 ఎకరాల్లో గృహ నిర్మిత జోన్ R5 ఏర్పాటు చేస్తూ 2020 మార్చిలో ఇచ్చిన గెజెట్ను సస్పెండ్ చేస్తూ పాటు నిడమర్రు కృష్ణాయపాలెం మనం చూసినట్లయితే కురుగల్లు మందడం ఐనవోలు గ్రామాల పరిధిలో పనులు జరుగుతూ ఉన్న పనులను నిలిపివేసేలా స్టే ఆర్డర్ ఇచ్చింది. అలాగే రాజధాని రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు సరికాదని అభిప్రాయపడిన ఘటన కూడా మనం చూడవచ్చు. అలాగే అనేక సార్లు వార్షిక కౌలు చెల్లించకుండా వేధించిన పైన హైకోర్టు విచారించి రైతుల పక్షాన నిలిచింది. అలాగే రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం CRDA ఉల్లంఘించినప్పుడు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని స్పష్టం చేసింది. అలానే ఒప్పందం ప్రకారం 6 నెలల్లో రాజధాని నగరాన్ని నిర్మించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణించేలాగా చేయాలని కూడా హైకోర్టు చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలానే రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలును ఇన్సైడర్ ట్రేడింగ్గా పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఇక ప్రైవేట్ లావాదేవీలకు నేరంగా పరిగణించలేమంటూ CID పెట్టిన కేసును కొట్టివేసింది. అంటే నిజంగా న్యాయ వ్యవస్థలు ఉంటాయి కానీ న్యాయం చేస్తాయా అనే ప్రశ్న అయితే అనేక సార్లు ప్రజల్లో నానుడి ఉంటుంది. అంటే అనేక మంది ప్రజలు ఏంటంటే న్యాయస్థానాలు అయితే పేరుకున్నాయి కానీ నిజంగా న్యాయం చేస్తాయా అంటే క్వశ్చన్ మార్క్గానే ఉంది. కానీ ఈ విషయంలో ఎస్పెషల్లీ ఈ అమరావతి రైతుల విషయంలో న్యాయస్థానం అండగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే న్యాయం జరుగుతుందా లేదా అనే సమయంలో వాళ్ళకు ఒక కంచు కోటలాగా కవచంలాగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది ఈ న్యాయస్థానం. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం లేదంటే మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా అనేక సార్లు వాళ్ళే న్యాయం చేశాం రైతులకి 3 రాజధానుల అంశం తెచ్చిన వైఎస్ జగన్ అయితే అలాగే రాజధాని రైతులకు ఎకరానికి ఇంత ఇస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది. కానీ 2 ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా న్యాయస్థానం మాత్రం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అనేక సార్లు రైతులు గోడు వెళ్ళబుచ్చుకున్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే దిశగా అడుగులు వేయటం కూడా మనం చూస్తూ వచ్చాం. అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తీర్పు ఇవ్వడంతో పాటు వివిధ కేసులో తమకు న్యాయం చేసిన న్యాయమూర్తులకు రైతులు నీరాజనాలు పలికారు. వారు బదిలీ రిటైర్ అయి వెళ్ళిన సందర్భాల్లో పూల వర్షం కురిపించి మానవహారంగా నిలిచి కృతజ్ఞతలు చాటుకున్నారు. అంటే మనం చూడొచ్చు నిజంగా ఈ సమయం ఏదైతే ఉందో ఇన్సైడర్ ట్రేడింగ్ కావచ్చు లేదంటే అనేక కేసులు అంటే ఒక పార్టీ మీద మరొక పార్టీ బురద జల్లే విధంగా అనేక చర్యలు చేసింది. కానీ ఆ సమయంలో కూడా రైతుల పక్షాన నిలిచి రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకంటూ ప్రొటెక్టివ్గా కొన్ని రైట్స్ ఇచ్చి వాళ్ళకి పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చి స్టే ఆర్డర్స్ ఇచ్చి అటు ఇటు ఇబ్బంది పడుతున్న రైతులని ఏం కాదు భయపడకండి న్యాయం జరుగుతుంది మీకు అంటూ భరోసా ఇచ్చిన న్యాయమూర్తులకు కూడా ఈ ప్రజలు నీరాజనాలు పలికిన రోజులు కూడా ఉన్నాయి. సో న్యాయం అనేది దక్కిందా అంటే అమరావతి రైతులకు ఖచ్చితంగా దక్కిందనే చెప్పాలి. ఇప్పటికైనా న్యాయస్థానం మీద నమ్మకం కోల్పోకండి అంటూ కొంతమంది ప్రజలు నిన్న కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తూ వచ్చాం. Yes, that's all for now. This is Gagan signing off.